అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకు వెళ్తే అంగన్వాడీల రిటైర్మెంట్ వయసు 65 ఏళ్లు, టీచర్లకు 2 లక్షలు, హెల్పర్లకు 1,00,000 బెనిఫిట్స్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. మరి ఇది అంగన్వాడీ టీచర్లకు గుడ్ న్యూసా, బ్యాడ్ న్యూసా అంటే సరే ఏదో ఒకటి ఇప్పుడు ప్రస్తుతానికైతే అసలే లేదు అన్నటువంటి తరుణంలో ఏదో ఒక కీలక ప్రకటన రావడం సంతోషమని చెప్పుకోవాలి. సాధారణంగా అయితే దాదాపు 30-40 ఏళ్ళు అంగన్వాడీ వ్యవస్థలో పనిచేసిన అంగన్వాడీ టీచర్ కానీ, ఆయా కానీ మరి కేవలం 2 లక్షలతో ఆయా అయితే కేవలం ₹1,00,000 రిటైర్మెంట్ బెనిఫిట్స్తో రిటైర్మెంట్ కావడం అయితే చాలా అన్యాయం అని చెప్పుకోవచ్చు. కనీసం టీచర్కి 5 లక్షలు, ఆయాకి 3 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రకటిస్తూ జీవో జారీ చేస్తే బాగుండేది. సరే ఏదో ఒకటి ప్రస్తుతానికైతే ఒక కీలక ప్రకటన అయితే వెలువడింది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక అంగన్వాడీల రిటైర్మెంట్ వయసు కూడా 65 ఏళ్లకు పెంచారు. దీని మీద కూడా ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇక 65 ఏళ్ళు నిండగానే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అయితే 65 ఏళ్ళు నిన్న వారందరినీ రిటైర్మెంట్ చేయాలని కూడా ఆల్రెడీ కీలక నిబంధన విధించింది. మరి ఆ తెలంగాణ ప్రభుత్వం కూడా 65 ఏళ్లే రిటైర్మెంట్ అని ప్రకటించింది. అంతేకాకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు టీచర్లు, హెల్పర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ను రెట్టింపు చేసింది. టీచర్లకు 1,00,000 నుంచి 2 లక్షలకు, హెల్పర్లకు 1,00,000కు పెంచింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 60 ఏళ్లు దాటి వీఆర్ఎస్ తీసుకునే టీచర్లు, హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితే వర్తింపచేయనున్నారు. కొంతకాలంగా ఈ ఫైల్ పెండింగ్లో ఉండగా అంగన్వాడీలు మంత్రి సీతక్కను కలిసి విన్నవించారు. దీంతో మంత్రి సీతక్క ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కతో సమావేశమై చర్చించి అనుమతులు కూడా జారీ చేయించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీతక్కకు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు అయితే కృతజ్ఞత తెలిపారు. మరి ఇదొక గుడ్ న్యూస్ చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో 2024 అంగన్వాడీ యూనియన్ నిరంతర పోరాటాల ద్వారానే విజయం సాధ్యమైందన్నారు. డైరెక్టరేట్ ముందు ధర్నా జరిగిన సమయంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచుతామని, వీఆర్ఎస్ సౌకర్యం కల్పిస్తామని, 2024 జూలై 1 తర్వాత రిటైర్ అయ్యే టీచర్ల, హెల్పర్లకు ఈ సౌకర్యాలు వర్తింపజేస్తామని డైరెక్టర్ ఇచ్చిన హామీని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో 2024 జూలై 1వ తేదీ నుంచి విధుల నుంచి తొలగించబడ్డ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చేలా జీవోను సవరించాలని కూడా కోరారు. ఇక 60 ఏళ్లు దాటిన అంగన్వాడీ టీచర్లు కానీ, ఆయాలు కానీ తమ పదవి నుంచి రిటైర్మెంట్ తీసుకోవచ్చు. 60 ఏళ్ల లోపు ఎవరైనా రిటైర్మెంట్ తీసుకుంటే మాత్రం వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితే వర్తించవు. కాబట్టి 60 ఏళ్ళు దాటిన వారికి ఖచ్చితంగా ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితే వర్తిస్తాయి. అదేవిధంగా మినీ అంగన్వాడీలు కూడా మెయిన్ అంగన్వాడీలుగా మారుస్తూ మరి జీవో కూడా తీయడం జరిగింది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఒకటే రకమైనటువంటి అంగన్వాడీ కేంద్రాలు అయితే పనిచేస్తాయని చెప్పుకోవచ్చు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక మొత్తానికైతే పెరిగిన జీతాన్ని మినీ అంగన్వాడీలకు కూడా మెయిన్ అంగన్వాడీతో సమానంగా జీతం ఇవ్వాలి. అదేవిధంగా మినీ అంగన్వాడీలు అన్నింటిలో కూడా అంగన్వాడీ ఆయా పోస్టులు భర్తీ చేయాలి. ఆయాలకు టీచర్లకు సూపర్వైజర్లుగా ప్రమోషన్ ఇచ్చే విధంగా కూడా నోటిఫికేషన్లు జారీ చేయాలి. కొత్త అంగన్వాడీ టీచర్ పోస్టులు, ఆయా పోస్టులు కూడా భర్తీ చేసి ప్రస్తుతం ఉన్న అంగన్వాడీ టీచర్ల, ఆయాల మీద ఉన్న పని భారాన్ని కూడా తగ్గించాలి. అదేవిధంగా యాప్ల భారాన్ని కూడా తగ్గించాలి. ఇంకా కనీస వేతనాలు అమలు చేయాలి. ఇటీవల మంత్రి సీతక్క గారు కూడా ప్రకటించారు. అంగన్వాడీ టీచర్ల, ఆశాల యొక్క జీతాలు కూడా పెంచుతామని చెప్పారు. మరి ఆ ప్రకటన ఆధారంగానే మరి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కనీస వేతనం 26,000 అమలు చేయాలని చెప్పి కూడా అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. విషయాల మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.